ఇక్కడ మనం చూసినట్లయితే కేసీఆర్ కాశీకే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏదైతే మేడిగడ్డ సందర్శన తర్వాత మేడిగడ్డ సందర్శన సమయంలో అక్కడ పగుళ్ళను మీడియాకు చూపిస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి అని టీం మాట్లాడిన విధానాన్ని ఫోటోలతో సహా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అండ్ దాని ఇక్కడ ఏదైతే నిలువుగా చీలిక ఏర్పడిన మేడిగడ్డ బ్యారేజ్ అంటూ కూడా ఏ పిల్లర్ దగ్గర ఎలాంటి పగుళ్ళు ఏర్పడ్డాయంటూ ఫోటోలతో సహా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక కేసీఆర్ కాశీకే సన్యాసం పుచ్చుకొని బిచ్చమెత్తుకోవాల్సిందే, 4-5 పిల్లర్లు పోతే తప్పేంటంటారా అంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా ఎమోషనల్ కామెంట్స్ అయితే చేశారు నిన్న మేడిగడ్డకి సంబంధించి. వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే కేసీఆర్కు ఓ కాలు విరిగితే ఫరక్ పడుతుందా, అవినీతిని బయట పెడుతుంటే ఎదురుదాడా, వేటాడతాడట, అల్లాటప్పగా కూర్చున్నామా అంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో కవర్ చేసే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డిని. మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ని ఒకసారి కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్కు ఓ కాలు విరిగితే ఫరక్ పడుతుందా, అవినీతిని బయట పెడుతుంటే ఎదురుదాడా, వేటాడతాడట, అల్లాటప్పగా కూర్చున్నామా, నేను మంచి పిల్లలను చంపి కుర్చీ ఎక్కలేదు, నల్గొండకు పోయినోడు అసెంబ్లీకి రాలేడా, తీర్మానంలో లోపాలుంటే సభకొచ్చి చెప్పాల్సింది, హరీష్ రావు ఎందుకు మద్దతు పలికిండు, సిబిఐ విచారణ అడుగుతున్న బీజేపీ కేంద్రానికి చెప్పి సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేదా, సిబిఐ ఇస్తే కేసీఆర్ నుంచి గిల్లుకుందామని, కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామంటూ కూడా చాలా కీలకంగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఈ అంశాల్లో మనం హైలైట్ అంశం చూసుకున్నట్లయితే బీజేపీ గత కొన్ని రోజులుగా మేడిగడ్డ బరాజుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అటు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తుంది. గవర్నమెంట్ వచ్చి దాదాపు 100 days కావస్తున్నప్పటికీ ఇప్పటిదాకా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అంశాన్ని చెప్పుకోవాలి. బీజేపీకి సంబంధించి రేవంత్ రెడ్డి తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుంచి, తాను పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నప్పటి నుంచి చాలా సీరియస్గా కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్స్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ నేతలు ముందుకొచ్చి ఇనిషియేట్ చేసినట్లయితే ఆధారాలన్నీ కూడా కాంగ్రెస్ ఇస్తుంది అని కూడా మాట్లాడారు. చాలాసార్లు గాంధీ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ సీనియర్ నేతలంతా. ఇదే అంశాన్ని ఎన్నోసార్లు ప్రతి సభలో, ప్రతి బహిరంగ సభలో, తాను అడ్రస్ చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. కానీ ఎక్కడ బీజేపీ ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఈరోజు తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి సీఎం స్థానంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అంటూ కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అటు రేవంత్ రెడ్డిని కూడా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేతలకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే గత 10 ఏళ్లుగా ఏం చేస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి ప్రశ్న. ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి బీజేపీ నేతలే ఇనిషియేట్ తీసుకోలేరా, సిట్టింగ్ జడ్జిని ఇప్పించలేరా కేంద్రానికి చెప్పి అంటూ కూడా ఆయన బీజేపీని కూడా కార్నర్ చేశారు. అటు బీజేపీ చూస్తే దీన్ని ఎన్నికల అస్త్రంగా మార్చి దొందే అనే విధంగా అటు కేసీఆర్ను ఇటు రేవంత్ రెడ్డిని ఒకే ఘాటను కట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తర్వాత కేసీఆర్ కానీ ఆయన టీం కానీ గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు కానీ ఒక్కసారి కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్ళలేదు. కేవలం అధికారులు మాత్రమే వెళ్ళున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆ అంశం మీద చర్చ జరగాలనే తన టీంను కూడా తీసుకెళ్లి మేడిగడ్డ సందర్శనకు వెళ్ళున్నారు. కానీ ఈరోజు బీజేపీ వాస్తవాలను పక్కన పెట్టి మాట్లాడుతున్న తీరు మాత్రం తెలంగాణ సమాజాన్ని కూడా ఆశ్చర్యపోయేలాగా చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని కానీ, అదేవిధంగా కాలు విరిగితే ఫరక్ పడుతుందా కేసీఆర్కు, అసెంబ్లీకి రాకుండా నల్గొండకి వెళ్ళారు. ఇదే చాలా మందికి, ఈవెన్ బీఆర్ఎస్ నేతలకు కూడా వస్తున్న డౌట్ అది. దాదాపు 50 రోజులుగా ఆయన హౌస్కే పరిమితమై ఉన్నారు, తన కాలు విరిగింది, సర్జరీ అయింది అని చెప్పేసి. కానీ ఈరోజు అసెంబ్లీకి కూడా రాలేదు. ఇంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే అసెంబ్లీకి కూడా గైర్హాజరై ఉన్నారు. సో ఇలాంటి సమయంలో ఆయన మేడిగడ్డ సందర్శనకు పోటీగా నల్గొండ సభ పెట్టుకొని రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. సో ఈ అంశాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఎందుకు కేసీఆర్ రాలేకపోయారు, నల్గొండ సభకు వెళ్ళిన కేసీఆర్కు పక్కనే ఉన్న అసెంబ్లీకి రావడానికి తీరిక లేదా అని చెప్పేసి. సో పక్కనే ఉన్న సెక్రటేరియట్కే వెళ్ళలేదు ఆయన ఎన్నో సంవత్సరాల పాటు. సెక్రటేరియట్కి వెళ్ళని ఏకైక ముఖ్యమంత్రిగా, ఫామ్ హౌస్ నుంచే పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డులు సృష్టించారని అనుకోవాలి. సో అలాంటి కేసీఆర్ని ఈరోజు మాత్రం కార్నర్ చేసే ప్రయత్నం అసెంబ్లీ వేదికగా, అండ్ దెన్ వాస్తవాలను అనుకూలంగా వాస్తవాలను చూపిస్తూ మరీ రేవంత్ రెడ్డి కార్నర్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎక్కడి దాకా దారితీస్తుంది అనేది మనం చూడాలి. బట్ అట్ ద సేమ్ టైం ఈ అంశంలో బీజేపీ పాత్రను కూడా రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ అంశాలనే ఈరోజు ఆంధ్రజ్యోతి మేడిగడ్డకి సంబంధించి ఆ పర్యటన, రేవంత్ రెడ్డి అండ్ టీం పర్యటన హైలైట్ చేసింది. అదేవిధంగా మనం చూసినట్లయితే కాళేశ్వరం పేరుతో కట్టింది ఇసుకలో పేక మేడల, ప్రపంచంలో అద్భుత కట్టడం అయితే కేసీఆర్ ఎందుకు రారు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పొత్తు కోసమే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేల డుమాపై పొన్నం ఆరోపణ. ఇక చాలా కీలక కామెంట్. ప్రపంచంలోనే అద్భుత కట్టడం, కేసీఆర్ సీఎం అయింది 2018 కంటే ముందస్తు ఎన్నికల కంటే ముందు 14లో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తానే తెచ్చానన్న ఒక సెంటిమెంట్ అస్త్రంతో కేసీఆర్ ఆ రోజు సీఎం కావడం జరిగింది. తెలంగాణ జాతిపితగా తను తానే ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన
సీఎం అయిన తర్వాత తన క్యాబినెట్లో హరీష్ రావు లాంటి వాళ్ళకి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఇచ్చారు బాధ్యతలు. రెండోసారి సీఎం అయ్యాక ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినా, బహిరంగ సభకు వెళ్ళినా ఆయన మాట్లాడే ఫస్ట్ సెంటిమెంట్ మాట ఏంటంటే కాళేశ్వరం. అండ్ దెన్ తర్వాత చూస్తే భగీరథ, తెలంగాణని సస్యశ్యామలం చేస్తానంటూ కూడా మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుత కట్టడం అంటూ అసలు కాళేశ్వరం అంశాన్ని, భగీరథ అంశాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. జనం కూడా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి కేసీఆర్ మాటలు విని. కానీ అన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు ఈరోజు దాని పరిస్థితి ఏంటి, దాని దుస్థితి ఏంటి, దాన్ని కంటిన్యూ చేయాలా లేకపోతే దానికి అసలు ఏం చేయాలి అని ఇంజనీర్లు కూడా తలలు పట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే అర్థమవుతోంది. కనీసం ఈఎన్సీకి చెందిన ఇంజనీర్లు మాట్లాడుతున్నా కేసీఆర్ వాళ్ళకి అవకాశం ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో అందరికన్నా తానే గొప్ప ఇంజనీర్ అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆ ఇంజనీర్ గొప్పతనం ఏందనేది రేవంత్ రెడ్డి సర్కార్ కళ్ళకు గట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అంటే సరే రాజకీయంగా వాళ్ళిద్దరూ ప్రత్యర్థులు కాబట్టి విమర్శల పరంగా చూడాలి. కానీ ఒక సెంటిమెంట్ పరంగా చూస్తే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం భవిష్యత్తు ఏంటి అనేది ఈరోజు నిజంగా ఒక డిఫెన్స్లో పడిన పరిణామమే అనుకోవాలి. ఈ అంశాలని రేవంత్ రెడ్డి చాలా ఎమోషనల్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు పోసి ఇసుకలో పేకమేడలు ఎందుకు కట్టామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎందుకు రావట్లేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడినట్లయితే, హౌస్కి వచ్చి మాట్లాడినట్లయితే కేసీఆర్ లోపాలను తాము బయట పెడతామని వాళ్ళు డుమా కొట్టారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే ఇన్ని పగుళ్ళ ఇంత డ్యామేజ్ జరిగితే చిన్న లోపం అంటారా? పగుళ్ళ ప్రాజెక్టు గురించి అంత గొప్పగా ఎలా చెప్తారు? బ్యారేజ్ పునర్నిర్మాణమా, బ్లాక్ లిస్టా? ఎల్ఎన్టీ సంస్థతోనే తేల్చుకుని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టు బ్యారేజ్ పునర్నిర్మాణం చేయాలా, ఎల్ఎన్టీ సంస్థే దాన్ని నిర్మించింది కూడా కొంతవరకు. సో అదే స్థాయిలో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా? మరి బ్లాక్ లిస్ట్లో పెడితే మరి కాళేశ్వరం ఇప్పుడు దాకా కట్టినా ఇప్పుడు దాకా దాని మీద పోసిన డబ్బంతా ఎక్కడి నుంచి తేవాలనే అంశం మాత్రం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక కీలకమైన సవాలే అనుకోవాలి. ఈ విషయంలో మరి కాంగ్రెస్ అసలు ఎలాంటి వైబిలిటీ తీసుకుంటుందా అనేది కూడా ఈరోజు పెద్ద క్వశ్చన్ మార్కే.